ఒక కుర్చీ ఒకే సామాజిక వర్గం ముచ్చటగా ముగ్గురు పోటీ. ఆ ముగ్గురు మహిళలే ఒకరు అధికార పార్టీపై పోరాటం చేస్తే మరొకరికి మాజీ మంత్రి అండదండలు, ఇంకొకరేమో చివరి ఛాన్స్ అంటూ ప్రయత్నాలు. ఇలా హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు. తమకంటూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఆ మున్సిపాలిటీ పీఠం ఎవరిని వరిస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ కుర్చీపై టీడీపీ కన్నువేసింది. నందిగామ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గతంలో ఈ చైర్ వైసీపీ ఖాతాలో ఉండేది. ఆ పార్టీకి చెందిన చైర్మన్ వరలక్ష్మి, వైస్ చైర్మన్ నాగరత్నం మరణించారు. దీంతో ఈ 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ చైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పీఠంపై తెలుగుదేశం పార్టీకి చెందిన 3 కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. తమకంటూ 3 కౌన్సిలర్లు అప్పుడే లాబియింగ్ మొదలుపెట్టారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆది నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఏచూరి రత్నకుమారి, శాఖమూరి స్వర్ణలత, కామసాని సత్యవతి. కానీ ఇందులో అధిష్టానం ఏచూరి రత్నకుమారి భర్త రామును ఆర్యవైశ్య డైరెక్టర్ గా నియమించింది. దీంతో ఆమెను పోటీ నుంచి తప్పించినట్లే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు ఏచూరి. నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సొంతం చేసుకుంది. కానీ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్ వరలక్ష్మి, వైస్ చైర్మన్ నాగరత్నం మరణంతో 2 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ 2 వార్డులు కూటమిలో ఖాతాలు పడ్డం ఖాయం. ప్రస్తుతం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న శాఖమూరి స్వర్ణలత ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీపై పోరాటం చేశారు. ఏచూరి రత్నకుమారి, కామసాని సత్యవతి మధ్య తీవ్ర పోటీ ఉంది. వీరు 3 ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. పోటీలో ఉన్న ఏచూరి రత్నకుమారి భర్త ఏచూరి రామును ఆర్యవైశ్య డైరెక్టర్ గా నియమించింది ప్రభుత్వం. ఇటీవల రాష్ట్ర ఆర్యశాఖ డైరెక్టర్ పదవి ఇచ్చి 3 పోటీలో నుండి ఒకరిని తప్పించింది అధిష్టానం. ఇక చైర్మన్ బరిలో ఉన్న 2 కౌన్సిలర్లు 3.5 సంవత్సరాల ప్రతిపక్షంలో పనిచేశారు. శాఖమూరి స్వర్ణలత 2020 నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోటీ చేసి 8 వార్డులు కౌన్సిలర్ గా గెలిచారు. గతంలో నందిగామ సర్పంచ్ గా చేసిన అనుభవం ఉంది. అనంతరం 2020 ఎన్నికల్లో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఎలక్షన్ సమయంలో చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి తనకే చైర్మన్ పదవి వస్తుందని ఆశతో శాఖమూరి స్వర్ణలత ఉన్నారు. కౌన్సిలర్ కామసాని సత్యవతి ఎప్పటినుంచో టీడీపీలో కొనసాగుతున్నారు. 2020లో వార్డు కౌన్సిలర్ పోటీ చేసి గెలిచారు. తన వయసు రీత్యా మళ్లీ ఎన్నికల పోటీ చేసే అవకాశం లేదని, అందుచేత తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇందులో 2 కౌన్సిలర్లు మహిళలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. పార్టీలో తమ కష్టాన్ని గుర్తించి ఛాన్స్ ఇవ్వాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కసరత్తు పూర్తి చేశారు. దీంతో ఎవరికి మున్సిపల్ చైర్మన్ పదవి వర్తిస్తుందో అని కౌన్సిలర్లో ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్లో మొత్తం 20 వార్డులు. గతంలో వైసీపీ 13 వార్డులు గెలుచుకుని చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన 5 కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా ప్రస్తుతం టీడీపీలో 11, జనసేనలో 1 ఉన్నారు. దీంతో చైర్మన్ పీఠం సొంత చేసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నందిగామ వైసీపీ బోర్డును తీసుకురావడానికి కృషి చేశారు. ఎమ్మెల్సీ తీర్పుపై వ్యతిరేకతతో కౌన్సిలర్లు కొందరు అసంతృప్తితో కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. అధిష్టానం బుజ్జగించి కొంతమంది కౌన్సిలర్లకు హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలను కూడా నెరవేర్చకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి కేవలం 6 బలం మాత్రమే ఉంది. చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయం.